ఇవాళ మన హాలిడేస్ ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 82. హలో మా నేను మీ హరి. ఇంక ఇవాళ మందలు ఏంటంటే రన్నింగ్ కంప్లీట్ అయిపోయాక మెడిటేషన్ కూడా కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్కి వస్తా చికెన్ షాప్కి అయితే వెళ్ళాను. చికెన్ షాప్లో 340 అంట కేజీ. ఇంక ఇట్లా రేట్లు పెంచుకుంటూ పోతా ఉంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు, డైట్లు ఉండేవాళ్ళు ఇంకా కొనబల్ల చికెన్ అయితే. అందుకని చికెన్ కొనలాగా లివర్ అయితే తెచ్చుకున్నాను. 250 grams 40 రూపీస్ పడింది. ఇంకా దాన్ని నీట్గా కడుక్కొని ఉప్పు పసుపేసి ఉడికించుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఈ గీ వేసేటప్పుడు నాకు డౌట్ వచ్చింది. గీ వేసి చేస్తున్నాం, ఇది బాగా వస్తుందా రాదని డౌట్గా ఉంది. ఇంకా నాకు ఆప్షన్ లేకైతే వేసుకున్నాను. ఇంకా దాన్ని ఇంక ఏదైతే అది తినేది మనమే కదా అని చెప్పి చేసుకున్నాను. అట్లా ఆ లివర్ ముక్కలు ఆ గీలో ఏగతుంటే ఏదో రకమైన వాసన వస్తుంది. ఇంక కాదరా అని చెప్పి నా దగ్గర ఉన్న మసాలా మొత్తం 1 by 1 వేసేసాను. ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి మొత్తం వేసిన. ఇంకా మన తర్వాత రైస్, క్యారెట్, బీన్స్ ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అయితే ఉడికిచ్చేసుకున్నాను. ఇంకా అది ఉడికే గ్యాప్లో నేనైతే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను ఆఫీస్కి. ఇది వచ్చేసి టుడే అవుట్ఫిట్. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చూసా, బాగుంది. ముక్కలు మాత్రం కొంచెం మటన్ ముక్కలు తినట్టు అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను. పోగానే ఒక వాటర్ బాటిల్ నిండా వాటర్ పట్టుకున్నాను. ఇంకా బాటిల్ వాటర్ అంతా ఫినిష్ చేసి ఇంకో వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ టీ తాగుదాం అలా కిందకు వస్తే బీభత్సమైన గాలి, వాతావరణం అంతా భయంకరంగా మారిపోయింది. అసలు ఎంత భయంకరంగా ఉందో గాలి, ఒక్కనాటి గాలి కదా అసలు అది. వర్షం పడేలా ఉంది. ఇంక పోయి వెంట వెంటనే టీ తాగేసి వద్దాం అని చెప్పి వెళ్ళిపోయాము. ఆ చల్లటి వెదర్కి వేడిగా టీ తాగుతా ఉంటే అబ్బా నరాలు జివ్వుమంటానేమో. ఇంకా మేము టీ తాగేసి అలా లోపలికి వచ్చామో లేదు, వర్షం అయితే దప్ప పడిపోయింది. ఇంకా నా వర్క్ అయ్యడానికి వర్షం కూడా ఆగిపోయింది. ఇంకా అది ఇవాళకి మందులో ఆ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఫాలో చేసి పెట్టుకుని నెక్స్ట్ కలుద్దాం. బాయ్.